నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 23వ తేదీ నుంచి నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అధికార పార్టీ టీడీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, గ్రామస్థాయి కార్యకర్తలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏడాదిలోనే ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేసిన పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించాలని సూచించారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సందర్భంగా ప్రారంభించిన తల్లికి వందనం పథకం అమలు జరుగుతున్న తీరుపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్తో రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ సమీక్షలో విద్యాశాఖ అధికారులతో పాటు ఆర్థిక శాఖ, GSWS ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తల్లికి వందనం పథకం కింద ఇప్పటి వరకు ఎంతమంది తల్లుల అకౌంట్లలో నిధులు జమయ్యాయో వివరాలను మంత్రి నారా లోకేష్ అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హులు ఎంతమంది ఉన్నా వారందరికీ సాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన CRDA 49వ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి మాట్లాడుతూ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1450 ఎకరాల్లో మౌలిక వసతులు కల్పనకు 1052 కోట్లతో టెండర్ పిలిచేందుకు ఆమోదించినట్లు తెలిపారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు CRDA 49వ అథారిటీ మీటింగు ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో 2 విషయాలకు సంబంధించి ఈరోజు సబ్మిట్ చేయటం, దాని మీద యాక్చువల్గా డెసిషన్ తీసుకోవడం జరిగింది. వాటిలో మొదటిది ఏంటంటే, ఈరోజు ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీలో 1450 ఎకరాల్లో ఈరోజు ఐకానిక్ టవర్స్ కానీ, అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలకి, MLCలకి భవనాలు కావచ్చు, అధికారులకు భవనాలు కావచ్చు, బంగళాలు కావచ్చు కడుతున్నాము. ఆ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రోడ్డు, డ్రైన్స్, సివరేజ్ ప్లాంట్లు, సివరేజ్ ట్రీట్మెంటు, ఎలక్ట్రికల్, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి గాను ఈరోజు యాక్చువల్గా ఒక 1052 కోట్లతో టెండర్ పిలవటానికి యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా రెండోది ఏంటంటే, సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే ఉందో అది నేషనల్ హైవే కలపాలని మాస్టర్ ప్లాన్లో ఉంది. ఆ నేషనల్ హైవే కలిపేటప్పుడు అంతకుముందు డిజైన్ ఏంటంటే, నేషనల్ హైవేకి ముందు ఒక హాఫ్ కిలోమీటర్లో ఈ ఫ్లైఓవర్ పోయి అక్కడ దిగితే అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కెత్తుగా ఉండింది. అలా కాకుండా ముఖ్యమంత్రి గారు ఏదైతే E5ని నేషనల్ హైవే కలుపుతున్నారో అది డైరెక్ట్గా నేషనల్ హైవే లెవెల్లో కలిపేట్టుగా చేయమన్నారు. దానికి 682 కోట్లతో యాక్చువల్గా టెండర్కి యాక్చువల్గా అలౌ చేయడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఈ రెండింటి మీద ఈరోజు 49వ CRDA అథారిటీ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రీన్ అండ్ బ్లూకి సంబంధించి డిస్కస్ చేశారు. ఎందుకంటే ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లో 30% ఏరియా గ్రీన్ అండ్ బ్లూ పెట్టాం. జనరల్గా ఇండియన్ స్టాండర్డ్లో 10%. కానీ ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఇది టాప్ 10 సిటీస్లో టాప్ 5లో ఒకటి కావాలన్నారు. అందులో కూడా ప్రత్యేకంగా గ్రీన్ అండ్ బ్లూ ఉంటే పెట్టమన్నారు. దాని మీద ఈరోజు దాని ఎక్స్పర్ట్స్ కొందరితో దాని డీటెయిల్గా యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈరోజు అథారిటీ మీటింగ్ మేజర్గా ఈ 2 విషయాలు గ్రీన్ అండ్ బ్లూ మీద చేయడం జరిగింది. చేనేత రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర చేనేత శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ చేనేతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చామన్నారు. ఆప్కోలో పనిచేసే నేతన్నలకు వేతనాలు పెంచామన్నారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ మరి గ్రామీణ ఉపాధి వ్యవసాయం తర్వాత ఎక్కువగా ఆధారపడి ఉండేది చేనేతలు. వారి కష్టాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువగల నేత నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా డిప్యూటీ CM గారు మరి మనం అధికారంలోకి రాగానే చేనేతలకు పెద్దపీట వేసామన్న విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఏదైతే ఎన్నికల సమయంలో మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం నిలబెట్టుకున్న ప్రభుత్వం NDA ప్రభుత్వం. అదేవిధంగా మరి మనం ఎన్నికల సమయంలో చేనేతలకు 50 సంవత్సరాలకే 4000 పెన్షన్ ఇస్తామని చెప్పాం. మరి 50,000 పెన్షన్ కూడా 50 సంవత్సరాలకే 4000 పెన్షన్ సుమారుగా 92,274 మందికి
పెన్షన్ కూడా మనం అందజేస్తున్నాం. అదేవిధంగా మరి సుమారుగా మన రాష్ట్ర వ్యాప్తంగా 1036 సొసైటీలు ఉన్నాయి. అందులో యాక్టివ్గా ఉండే సొసైటీలు సుమారుగా 800 దాకా ఉన్నాయి. మరి అందులో 89,000 మగ్గాలు ఉన్నాయి. వారికి కూడా మనం ఉపాధి చూపించాలన్నదే మన యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు. మరి మనం అధికారంలోకి రాగానే చేనేతలకు చేదోడుగా ఉంటూ వారికి ఎగ్జిబిషన్స్ పెట్టాం. అదేవిధంగా బయోసెల్లర్స్ మీటింగ్ పెట్టాం. అంతేకాకుండా ఆధునిక డిజైన్స్కి వాళ్ళకి కావాల్సిన స్కిల్ ట్రైనింగ్ అంటే డిజైన్ ట్రైనింగ్ వాళ్ళని కూడా మనం ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా అనేక చోట్ల క్లస్టర్లు ఏర్పాటు చేయడం, వర్క్షాప్లు ఏర్పాటు చేయడం కూడా మనం చేశాం. మరి వాళ్ళ వేతనాలు పెంచాలన్నది చాలా కాలం నుంచి నేతన్నలు అడుగుతున్నారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం ఆప్కో ఉత్పత్తులు సరఫరా చేసే ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాలకు పనిచేసే నేత అన్న కార్మికులకు బ్లీచింగ్ ఛార్జీలు బండిల్కి 129 నుంచి 148 రూపాయలు పెంచాం. అంటే 15% పెంచామన్న విషయం కూడా, వాళ్ళ వేతనాలు పెంచామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, డయింగ్ ఛార్జెస్ కూడా 362 నుంచి 434 రూపాయలు అంటే 20% పెంచాం. బెడ్షీట్ కూడా 83 నుంచి 100 రూపాయలకు పెంచాం, అంటే 20% పెంచాం. టవాళ్ళు లేబర్ కూడా 31 రూపాయల నుంచి 40 రూపాయలు పెంచడం కూడా జరిగింది. ఒక్క నేతన కంటే నెలకు అందాజుగా ఒక పక్క పెన్షన్ 4,000 అందజేస్తున్నాం. అదేవిధంగా పవర్ ఛార్జెస్ ఏదైతే మనం గతంలో చెప్పామో మరమగ్గాలకు 500, మరి హ్యాండ్లూమ్స్కి 200, పవర్లూమ్కి 500 యూనిట్ల కరెంటు ఉచితమన్నాం. అదనంగా వాళ్ళ వర్క్షెట్స్ మనం ఎంకరేజ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు హౌసింగ్లో కూడా 50,000 రూపాయలు అదనంగా కూడా మనం ఇస్తున్నాం. దాంతోపాటు ఇది కూడా వాళ్ళకు ఆసరాగా ఉంటుందనే ఉద్దేశంతో సుమారుగా ఒక్కొక్క నేతన్నకు 3,000 రూపాయల దాకా అదనంగా మిగులుబాటు అవుతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అసత్యాలు చెప్తూ ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి నిన్న ఆయన మాట్లాడిన మాటలో ఒక్కటి కూడా వాస్తవం లేకుండా అవాస్తవాలు మాట్లాడుతూ చేసింది తప్పు, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి బురద జల్లే కార్యక్రమాలు, దొంగ పట్టాలని సృష్టించి తహసీల్దార్ కార్యాలయంలో ఆ పట్టాలు అర్ధరాత్రి కూడా రాయిస్తా ఉంటే మేము వెళ్ళి ఆ రోజున అక్కడ పట్టుకున్నది వాస్తవం కాదా? అవన్నీ కూడా అబ్జెక్షనబుల్ ఎంక్రోచ్మెంట్సే. 2024 మార్చి 14న మీరు ఈ పట్టాలు సృష్టించారు, సంతకాలు పెట్టించారు. అది వాస్తవం కాదా? మీరు ఒక పచ్చి అబద్ధం ఆడుతూ ఉన్నారు. ఎన్నికల కోడ్ వచ్చే వరకు తహసీల్దార్గా సునీలే ఉన్నాడని చెప్పి పచ్చి అబద్ధం ఆడుతూ ఉన్నాడు. అసలు మనిషివా నువ్వు? వయసు పెరిగింది, సిగ్గు అనిపించట్లేదు. ఇంకా ప్రజలు బుద్ధి చెప్పారే, అతి దారుణంగా ఓడగొట్టారే నిన్ను. సిగ్గు లేకుండా ఇంకా వచ్చి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నావే. నిన్న నువ్వు చెప్తా ఉన్నావు తహసీల్దార్ సునీలే ఉన్నాడు. మతి భ్రమించిందా? మైండ్ ఏమైనా దబ్బిందా నీకు? చీరాల సిల్క్ చీరకు అరుదైన అవార్డుతో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం పట్ల చేనేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకే జిల్లా ఒక ఉత్పత్తి ODOP 2024 కింద చీరాల కుప్పడం చీరలు ఎంపికయ్యాయి. ఈ అవార్డును బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఈ నెల 18న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అందుకోనున్నారు. జనవరి నెలలో బాపట్లలో పర్యటించిన కేంద్ర బృందం సభ్యులు చీరాల ప్రాంతంలో మాత్రమే మగ్గాలపై నేసే కుప్పడం చీరలను పరిశీలించారు. కుప్పడం చీరలు అవార్డుకు ఎంపికైనట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. కుప్పడం చీరకు అవార్డు రావడంతో జిల్లాలో చేనేతలకు మంచి గుర్తింపు లభించిందని కలెక్టర్ తెలిపారు. మరి ఇప్పుడు కేవలం స్థానికంగా లేదా తెలుగు ప్రజల వరకే తెలిసినటువంటి ఈ చేనేత వస్త్రం, చేనేత చీర, ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా దీని పేరు అనేది తెలుస్తుంది. ఆన్లైన్ ప్లాట్ఫామ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టేటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా దీనికి ప్లేస్ దొరుకుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్థాయిలో పెట్టేటువంటి అన్ని ఎగ్జిబిషన్స్లో కానీ వీటన్నిటిలో కూడా దీనికి ప్లేస్ ఉంటుంది. సో దీనికి మనకు ఏదైతే ఈ అవార్డు ఫంక్షన్లో కానీ ఇతర ప్లాట్ఫామ్స్ మీద కానీ దీనికి చాలా పబ్లిసిటీ వస్తుంది. ఇప్పటికీ ఉన్నటువంటి డిమాండ్ డబుల్, ట్రిపుల్ లేదా అంతకంటే కూడా చాలా ఎక్కువగా దీని డిమాండ్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా దీన్ని ఇష్టపడే అవకాశం ఉంటుంది. దానివల్ల చేనేత కార్మికులకి దాని కావలసినంత వాళ్ళకి పని దొరుకుతుంది. రా మెటీరియల్ కూడా తెచ్చుకొని
వాళ్ళు దాన్ని మరింతగా దాన్ని నేయడం, దాన్ని మార్కెట్లో పెట్టడం వల్ల వాళ్ళ ఆదాయం కూడా పెరుగుతుంది. మనకు నేషనల్ వైడ్గా ఈ బ్రాండ్కి ఒక బ్రాండ్ ఇమేజ్ కూడా వస్తుంది. సో దీనివల్ల చేనేత కార్మికులకి చాలా మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎల్ఎన్టీ చైర్మన్ ఎన్ సుబ్రహ్మణ్యన్, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారెడ్డిలు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అలాగే స్త్రీలు చీర లేదా తుడితో కలిగిన చుడిదార్లు మాత్రమే ధరించవచ్చు. सफेद कमीज तथा स्त्रियों को साड़ी या दुपट्टा सहित चूड़ीदार पहनना पड़ेगा। भक्तों के लिए सूचना,